మంచిగా బండి ఎండ పోసుకోవాలి. ఎండకి ఎండి కట్టెపిల్లలకి అవుతాయి. ఇంత బియ్యం లేవా మళ్ళీ ఎసరు పెట్టి మరి ఎసర్లు వేసినాం అనుకో, ఎసర్లు అన్నం అయితే ఎండ పెడితే బియ్యం అవుతాయి. ఉడికి నీళ్ళలో దేవి పండుగ ఎండబోతాయి మాత్రం కట్టెపూరలు. ఇంట్లో బియ్యం లేని మళ్ళీ ఎసరు పెట్టి అలా వరవస్తే మళ్ళీ అన్నం అయింది. అందుకే ఆరోగ్యంతో సంపాదించడం మరి అనుకుంటా మంచి కొంపలు ముంచి సంపాదించడు. సంపాదిస్తారు. 5 కిలో బెండకాయలు తెచ్చి 5 తింటాడ పొద్దు వాడు పొద్దుదాకా దూర కంట వేసి పొద్దుకి ఇట్లా భోజనం దగ్గర రూపాయలు ఉంటాయి. మళ్ళా మంది మొక్కలు చూడాలి. అందుకే నోరు కట్టి వేసుకున్నాడే 10 రూపాయలు సంపాదించి అప్పులు ఇయ్యగలుగుతాడట. ఒక మాట పార్వతమ్మ ఇంటికి పోయినాక ఆమె సెమ్మిత్తే మనం అచ్చన కానీ రాలేదనాలి చెప్పాలి. ఎందుకు? అరే పరవేతుడు ఒక్కడు మన ఆటలు ఓడించిండు కాబట్టి ఆయన భార్యను మనం ఓడిస్తే మాత్రం అంతుకు వంతు అప్పుడు మన ప్రతిజ్ఞ నిలబడ్డ ఆలోచన మీకున్నదా నాకైతే ఆలోచన ఉండదు. ఆటకాడ మనం ఓడించిండు కాబట్టి అన్నకాడ మనం ఓడించిన వాళ్ళం కావాలి. మనం ఒక్కరంగా ఇద్దరంగా 33 కోట్ల దేవతలు ఒక్కడే పరమేశ్వరుడు ఓడించిన గెలిచిండు. నా కడపైతే కుమారం ఉడికాడు ఉడుకుతాంది. ఇంటికి పోయినాక ఒకరు సీఎం వచ్చిన రాలేదు రాలేదు మనం మొత్తం ఓడియాలి. హలో హలో బాంబర్ హలో సినిమా పొద్దుగాల సినిమా పెడతావు. ఇప్పుడు తెల్లారాక బాబా రారా పోరావని అందరూ దేవతలు బయలు చూడవమ్మ. పార్వతమ్మలు వాళ్ళందరూ ఉన్నారమ్మ. గమ్మ గంగమ్మ దేవతలు వచ్చినప్పుడు నాదా పరమేశ్వర ఎక్కడ వేయనవని భర్తను అది వేసింది మరి ఒక్క సెమ్ము తోటి నీళ్లు పట్టుకొని దేవతల వేటికమ్మా నీలో నీళ్ళు పర్వతమ్మనైనా మరి ఒక్కరి కనుక నేను చేతికి చెందించానమ్మా. అందరి దేవతల కనుక నేను చెంబు ఉడతా ఉన్నా. మరి ఒక్క దేవుడికి చెమ్మిచ్చే దేవాల దేవులకు చెంబులు కొట్టినప్పుడు కొందరు దేవుడు రాలే రాలే చెంబు రాలే రాలే నాకు వచ్చిందిరా మాకు వచ్చిందిరా చిల్లంజ కొడుక రాలేదన్నారు. మీరేమన్నారా? రాలేదన్ను మీరు రాలేదన్నారా? నాకేమైనా కదా ఇంతమంది మీరు మొత్తుకుంటారు కదా. అరే నాకు స్టీల్ మాకు వచ్చిందిరా అంటారు కావచ్చు అని నేను గట్టిగా స్టీల్ మాకు వచ్చిందిరా నీ మొత్తం రాంగేమనుకున్నాం. వచ్చినా రాలే అనుకున్నా. వచ్చినా కానీ రాలేదని చెప్పాలనుకున్నాం. మీరు రాలేదు వచ్చింది చూపెట్టబడి అందరికి అంతే మాట అయితే జారిపోయింది కదా. మరి ఇప్పుడు చెమ్మిచ్చింది వచ్చిందన్న కదా పీటలు ఎత్తది. రాలేదా రాలే ఇక వచ్చినా రాలే అంట. రామ 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 రామ
గల్లా పట్టుకొని రామ 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 గల్లా పట్టుకొని రామ రామ దూరవేటి కమ్మ రామ 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 దూరవేటి కమ్మ రామ రామ దేవుని కనుక తెల్ల పీడ పెట్టినమ్మా మరి ఒక్క దేవుని సీతల పీటలు పెట్టి అనడ మాత్రం పుట్టు పుట్టు అంటే దేవన చంద్ర సీతల పీటలు పుట్టమంటది నాకు వచ్చిందిరా టేక్ బీట్ వచ్చిందిరా ఓ టేక్ బీట్ వచ్చిందిరా టేక్ బీట్ వచ్చిందిరా టేక్ బీట్ వచ్చిందిరా టేక్ బీట్ వచ్చిందిరా అరే నేను అబద్ధం ఆడరా అబద్ధం ఆడితే అగ్గిబూడి అవుతుంది అగ్గెట్లా బూడిద అవుతుంది ఇగో నాకు అత్తనే వచ్చిందంట రాకపోతే రాలేదనుకో ఎగ్గిన బారకవు రాగేమనుకున్నావురా వచ్చిందని రాలే అనుకున్నాం మరి ఇప్పుడు మీరు రాలేదు వచ్చింది ఇట్లా లేపు చూపెట్టబడుతుంది ఇగో టేక్ బీట్ వచ్చిందిరా ఇప్పుడు నాకు సంతరాలు వస్తాను వచ్చిందంటే రాలే అంట అక్కడ చూడు ఈ కళ్ళు పాటలు మొత్తం వాడి దగ్గర ఉన్నాయిరా వస్తాను వచ్చిందని మొత్తుకుంటా కానీ వారి మనకి కూర్చోరని పిల్లముడు కాచగా ఆరోకుంటే కూడా మరి కొని అందరు కూర్చున్నారు పార్వతమ్మ ఇస్తారు జగడ ఓడిపోదు అరే అట్లా కాదు నువ్వనే బొర్రా అన్ననా కాలు మాసుకోవచ్చు అబ్బా ఆవేశం వస్తుంది మందిళ్ళ తిరగటోడే పొత్తలు గిట్ట వేస్తారు మరి ఎప్పుడు చూడు బాల పార్వతమ్మ ఎప్పుడు కనుక నేను ఇస్తాను పట్టుకున్నా రాముడా రామ రామ వేటి కచ్చరా దేవునికి చూడు ఇస్తారు ఎప్పుడు ఎత్తినారా ఇస్తారు వచ్చినాయి పార్వతమ్మ మా అందరికి ఇస్తారు వచ్చినాయి బిడ్డకి ప్రసాదం పడని వేటి కచ్చరా రామ రామ అన్న వల్ల విడత ఉన్నదా దేవునిస్తాడు అన్నం పెడతా అంటే మరి 33 కోట్ల మంది దేవుడికి అన్నం పెడతా ఒకరు ఇస్తారా అన్నం వేసినప్పుడు అందరు ఇస్తారా అన్నం పుట్టింది అందరి ప్రతిభ ఎమ్మెల్యే కొట్టువల్లే ఎంపీ కొట్టువల్లే సర్పంచ్ కొట్టువల్లే చేతులు ఉన్నోళ్ళు కొట్టురు చేతులు లేనోళ్ళు కొరి పరమాత్ముడి పేరు చెప్పినప్పుడు సప్పట్లు కొడితే మనం చేసిన పాపాలల్లో కొన్నెల్ల పాయసిద్ధమైతే అంతకండి పార్వతమ్మ ఒకరి ప్రసాదం పెడితే అందరికి ప్రసాదం న్యాయానికి అన్నం ఉన్నదా అన్యాయానికి అన్నం ఉన్నది అమ్మా అన్న వల్ల ఎప్పుడు వెళ్ళిన కాలు పట్టుకున్నదమ్మా అమ్మవారో పార్వతమ్మ ఇప్పుడు చూడు తల్లి పార్వతమ్మ సహకాలు పట్టుకుని దేవతల వేటికి వచ్చింది ఆ దేవతల వాటిని చేస్తాను లొడలొడ పోసాను ఒక అసలు లడుకునే కొడితే కారాంచి కంటే వాడబ్బా ఇల్లు ఏమున్నా చూస్తారా ఒకటి సాంబరే కాదయా అరే అట్లాగైనా మునిగకాయ ముక్కలు కావాలి సోరకాయ ముక్కలు కావాలి రేపటి నుండి అయితే మటన్ చికెన్ దొరుకుతుంది ఇలా శివరాత్రి కాబట్టి పప్పు సాంబారు పప్పు ఆలుగడ్డ అందరు దేవతల కనుక ఏమి శాకాలు ఎప్పుడు వచ్చినాయో దేవతల ముందు కనుక ఇల్లారగించండి అతన్ని అయ్యా దేవతలారా చెన్ను దేవతలారా అన్నం తీసుకోండి అయ్యా చేసి ఆ పార్వతమ్మ శరణు దేవతలారా తీసుకోమని పచ్చళ్ళకి వేయండి ఎందుకు అంటే అన్నం పెట్టిన తల్లి ముందర నిలబడద్దు కూర్చుంటే
తినటం తినబుద్ధి కాదు. ఆడవుతాం ఇంట్లో పోతే అడకంగా అలసయ్యి అన్నంలో మగ్గినారే, అడకంగా అలసయ్యి అల్లి పెళ్ళి అచ్చాయ మోగజనుడు ధరణమా తోల బాధారామా ధరణమా తోల బాధ బుక్కాలవట్టి నుడిగాడు పెట్టవాయ ఎందుకు పార్వతమ్మని నేను ఒక్క మాట్లాడగారా అడిగినాక తిందావు అడిగదాకా ఎవరు బుక్క నోట్లే పెట్టుకోకూరి. లేదు లేదు లేదు, అన్నం తినము నువ్వు పాడతామనే మాట్లాడినావు అనుకో లొల్లి అవుతుంది, ఎలువై కయం అవుతుంది, కయమై దౌడం అవుతుంది, దౌడమై తన్నుకుంటారు, గుద్దుకుంటారు, కొట్టుకుంటారు, అన్నం మీదకి వెళ్ళి ఆశ వస్తుంది. ఏ ముచ్చట ఉన్నా కడుపు నిండా తిన్నాక నిమ్మలంగా ఉక్కొని మాట్లాడాలి తినుర్రి. లేదు లేదు రా, మనం తిన్నాక అడిగితే మాటకు విలువ ఉంటది. తినకముందే అడగాల ఆగర్రా. లేదు లేదు నాకు ఆగలే తినరా. ఆగరా 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 అంటే ఆ కుబేరుడు దప్ప దప్పని పెట్టుకున్నాడు, మింగింది కావాలనుకున్నాడు. కడుపులో పడితే చెడిపోద్దా? ఈ లజకొండకి లేదని ఎత్తి ఇతర వెంకలు లేవాల్సి వస్తుంది. వీళ్ళు ఇతర వెంకలు ఎత్తే ఇది అంత పెంట పాలు, కుక్కల పాలు, నక్కల పాలు అయితే అనుకున్నాడు. వాడు మింగుతాడు. వీడు ఎప్పుడు కులంలో కూడిన్నాడు, వీడు ఎన్నో లేడు. నేను ఒక్కని పక్కన పెట్టి అందరు నోటి కాడికి ఎత్తిన అన్నం ఇస్తారు లేచారు. కానీ పార్వతమ్మ ఒక్క మాట బిడ్డ, నీ అంత ప్రతివతరాలు లేదు. ఇవాళ 33 కోట్ల దేవతలు ఒప్పుకున్నాం. ఇవాళ ఎవడో ఒక ఆయుధోడు అంటారు అది మంచిది కాదని ఎక్కడంటే చెల్లుతుందా? ఊరంతా మాత్రం అన్ననాడే మాత్రం అటువంటి కనుక ఆ మాటకు విలువ ఉంటుంది. బిడ్డ నీ ఎంత ప్రతివతరాలు లేదు. బానే కొడుకులు బిడ్డలు ఎంతమంది పార్వతమ్మ? పార్వతమ్మ సంతానం ఎంతమంది తల్లి? కొడుకులు ఎందరని చెప్పాలి, బిడ్డలు ఎందరని చెప్పాలి. కనుక నా కొడుకు మల్లయ్య లేడా, కొడుకు గణపతి లేడా? నాకు కొడుకులు బిడ్డలు లేరయ్యా, నాకు కొడుకులు బిడ్డలు లేరు. అరే రే రే నీ గర్భాన కొడుకులు బిడ్డలు నీకు ఎవరు లేరా? చెడిపోయేదాని నువ్వు ఒక్కదాని చెడిపోవాలి. 33 కోట్ల దేవతలు చెడగొడితే కదా పార్వతమ్మ. ఇప్పటికప్పటికి అంటరు కొట్టురాని చేత అన్నం పెడితే తల మీద ఉన్న దయ్యాన్ని ఉంటదేటావు. అన్నం తింటారు మాకు పుణ్యం కాదు పార్వతమ్మ. పార్వతి కొట్టుదాట కొట్టుదాని చేత తింటే మన తల మీద ఉన్న దయ్యాన్ని ఉంటది. లేరా లేరా అని దేవతలు లేచిరు. ఇప్పుడు నా ఇంటికి పండుగని పిలిచిన, పండుగని పిలిస్తే మీరు అత్తే మీకు అన్నం పెట్టినా, అన్నం నుంచి లేచిపోతానయ్యా. నా కొడుకు గణపతి, నా కొడుకు మల్లికార్జున లేడా? నాకు నవమాసాలు మోతు జన్మించిన వాళ్ళు లేరు. మరి నాకు నవమాసాలు మోతులు లేరు కానీ మరి నా ఇంటికాడ ఎప్పుడన్నా తింటారు మీరు? తింటారు అంటూ గట్ల అడిగే పిచ్చిదానా? ఎందరెందరికో నాలపిన్న పోయే సీమకు మీదకెళ్ళి పోయే పక్షికి మాత్రం యోగులకు, మునులకు, గంధర్వులకు ఎందరికో మాత్రం గడబడి సంతానం ఇస్తాను నీ భర్త. ఆడదానే జాతక అపరాధమా? పిల్లలంటే తీర్చి లేదా, కొడుకులంటే కోరిక లేదా? పార్వతి నీ భర్త కైలాసంలో ఉన్నాడు. కైలాసానికి వెళ్ళిపోయి నీ భర్త చేత సంతానం అడుక్కో. కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన పిల్లలు పురుడు అయి పురునాడు వచ్చి నీ పుణ్యం చేత అన్నం తింటాం. అంతవారా రాగారే సంత్రాలలో ఇవరకు మంచుకున్నారు. ఇప్పుడు సంత్రాలు మోసం అయిపోయింది. పేరు పెట్టారు.
కానీ అయ్యా దేవతలారా నా భర్త నాకు సంతానం ఇచ్చి నాకు కొడుకు బిడ్డ కలిగి 21 దినం నాడు వెళ్తే అన్నది అన్నాడు. కానీ బిడ్డలారా అంతవరకు దాకా కనుకనేమి 5 మెతుకులు తింటే మీరు బాగానికాయ పత్తిగా ఎట్లా వెలిగిపోదు అట్లా మీ స్థిరం మలిగి ఈ ప్రాణం తెల్లిపోవు కాక పెట్టి శాపను పెట్టింది ఆ పార్వతమ్మ. అప్పుడు దేవతలందరూ తల పట్టుకొని ఎవరికి వాళ్ళే పుడుదల ఎలుకలు కుమిలి పోతాళ్ళు. ప్రాణాలు దేవతలు ఎక్కడో అక్కడ వెళ్ళిపోని నాడు దేవతలు వెళ్ళిపోతా అంటే ఆ పార్వతమ్మ అనుకున్నది నా గర్భాన కొడుకు లేరు, నా గర్భాన బిడ్డ లేరు, నా భర్త పరిమేతు 33 కోట్ల మంది దేవతలకు సంతానం ఇస్తాండి. ఇవాళ నా గర్భాన కొడుకు లేడు, బిడ్డ లేక గనక ఇలా అందరు ఇట్లా గనక నవ్వుల పాలైపోతున్నా బాలా పార్వతమ్మ బల ఏడ్చుకుంటా చూడ తల్లి పార్వతమ్మనైనా మరి ఎండుకొండవి నా భర్త పరమేశ్వరుని దగ్గర పోయి కొడుకు బిడ్డను సంతానం పడుకుంటా ఏడుచుకుంటా పార్వతమ్మ బాలా పార్వతమ్మ అమ్మ రామ రామ అప్పుడు చూడు తల్లి పార్వతమ్మ కలకల కలకల కన్నీళ్ళు ఎదుర్కొంటా పని ఎదుర్కొండే కనుక ఏమి పంచ ఎండకొండ వేడికమ్మ పండుగ పాడడం చేతి చేసేం ఫలము ఏకేం ఫలము ఈ పండుగ మునిగిపోను ఎవడన్నా నీ అందము నీ సందము చూడలేక ఓరవలేక ఎవడన్నా అంటే నాతోడు చెప్పు తోడి వాడిని వధించి వస్తా. పండుగ చేసే లాభం అందరు దేవతలు వచ్చింది ఒక్కరికి సెంబిచ్చిన ఒక్కరికి సెంబిత్తి అందరి సెమ్ములు వచ్చాయా వచ్చాయి శబాస్. ఒక్కరికి పీట ఎత్తే అందరికి పీట వచ్చింది, ఒక్కరికి ఇస్తారెత్తే అందరికి ఇస్తాలు వచ్చినాయి. ప్రసాదం